హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్లో 400 నాట్అవుట్ కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేటువంటి సందర్భంలో తన బౌన్సర్లని హుక్ చేసినా పుల్ చేసి బౌండరీలు సాధించినా కూడా ఒకే తరహా దరహాసం. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మార్క్ వా లాంటి వాళ్ళు తన యొక్క హాఫ్ వాలీల్ని కవర్ డ్రైవ్గా మలిచిన, విరాట్ కోహ్లీ ఫుల్ లెంత్ డెలివరీల్ని డ్రైవ్స్ చేసిన, లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఫ్లిక్ చేసినా కూడా ఒకే రకమైనటువంటి హావభావం. చివరికి ఏడాది ఇంగ్లాండ్ ఇండియాలో టూర్ చేసినప్పుడు అప్పుడప్పుడే డెబ్యూ చేసినటువంటి టెస్ట్ క్రికెట్లో తొలి అడుగులు వేస్తున్నటువంటి యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ తన ఫుల్లర్ లెంత్ డెలివరీని సిక్స్గా మలిచినా కూడా మొత్తం మీద హ్యాట్రిక్స్ సిక్స్లు తన బౌలింగ్లో సాధించిన అతని మోముపై మాత్రం చెరగని చిరునవ్వు, అదే రకమైనటువంటి కామ్నెస్. టెస్ట్ క్రికెట్లో 704 వికెట్లు సాధించినటువంటి ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్. ఇంగ్లాండ్కి టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా ఎన్నో మధురమైనటువంటి విజయాల్ని అందించినటువంటి గొప్ప సీమర్. పాకిస్తాన్పై తన కెరియర్ బెస్ట్ 7 for 41 ఓవరాల్గా మ్యాచ్లో 11 వికెట్స్ని సాధించాడు. అప్పుడు కూడా ఎటువంటి భావాల్ని పలకనటువంటి సౌమ్యుడు జేమ్స్ మైకేల్ అండర్సన్. అందరికీ తెలిసినటువంటి జేమ్స్ అండర్సన్ తన చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు వెస్టిండీస్ తోటి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకే ఒక్క వికెట్ లభించింది, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్, మొత్తం మీద 704 వికెట్లతోటి తన కెరియర్ని ముగించాడు. 6 feet 2 inches టాలర్. మెగ్రాని పోలినటువంటి బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్నాడే కానీ మెగ్రాత్లో ఉన్నటువంటి ఆ అగ్రెషన్ని మాత్రం అందుకోలేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తన సహచరుడు స్టూవర్ట్ బ్రాడ్ 600 వికెట్స్ మైల్ రాయిలో చేరినప్పుడు కూడా ఒకే రకమైనటువంటి దరహాసంతో అతన్ని అభినందించాడు. బ్రాడ్ ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ మీదకి దూసుకెళ్లటం అనేటువంటిది చూశాం, కానీ ఈవెన్ ఆఫ్ కోర్స్ 2007 T20 వరల్డ్ కప్లో యువరాజ్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణ అవన్నీ కూడా మనం గమనించాం, కానీ అండర్సన్ నుంచి అలాంటి సన్నివేశం ఒక్కసారి కూడా తన 21 సంవత్సరాల కెరియర్లో ఎప్పుడూ జరగలేదు. మే 22, 2023లో మొట్టమొదట టెస్ట్ మ్యాచ్ ఆడినటువంటి అండర్సన్ మొత్తం మీద 188 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 704 వికెట్లని సాధించాడు. స్పిన్నర్లు వికెట్లు తీయటం అనేటువంటిది సహజం. ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్స్ సాధించిన సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ లెగ్గి షేన్ వార్న్ 709 వికెట్లని సాధించినా కూడా ఈవెన్ అనిల్ కుంబ్లే కావచ్చు, లేకపోతే డానియల్ వెటోరీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అశ్విన్, వీళ్ళంతా కూడా 500+ వికెట్స్ని సాధించినా కూడా అందరూ స్పిన్నర్లే. మనం గమనించాల్సినటువంటి ఒక మీడియం పేసర్కి అంత సుదీర్ఘమైనటువంటి కెరియర్ ఉండటమే చాలా అరుదు. అందులోనూ 2006లో ఒకసారి, 2011లో మరొకసారి గాయాల బారిన పడి కూడా తన యొక్క ఫాస్ట్ బౌలింగ్ కెరియర్ని కొనసాగించగలిగాడు అంటే అండర్సన్ ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేస్తాడు, ఆట మీద ఎంత అంకిత భావం ఉంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే అతను రిటైర్ అయిన వెంటనే ఎంసీసీ కూడా అతనికి వాళ్ళ క్లబ్లో జీవితకాలపు సభ్యత్వాన్ని ఇచ్చి సత్కరించింది. సో ఒక ఫాస్ట్ బౌలర్ 700+ వికెట్స్ తీయటం అనేటువంటిది, అందులోనూ డిఫరెంట్ కండిషన్స్లో ఇండియా లాంటి దేశంలో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్, శ్రీలంక ఇలాంటి సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో ఫాస్ట్ బౌలర్లు పెద్దగా చేసేదేమి ఉండదు, కానీ అలాంటి తరుణంలో కూడా అద్భుతమైనటువంటి స్వింగింగ్ డెలివరీలతోటి బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టి ఇంగ్లాండ్కి చక్కటి విజయాల్ని అందించినటువంటి గ్రేట్ జేమ్స్ అండర్సన్. రిచర్డ్ హ్యాడ్లీ మొట్టమొదట 431 వికెట్స్ తీసినప్పుడు ఫాస్ట్ బౌలర్కి ఇది సాధ్యమా అనుకున్నాం. ఆ తర్వాత మన హర్యానా హరికేన్ దాన్ని చెరిపేస్తూ 434 వికెట్స్ సాధించినప్పుడు కూడా అబ్బా ఒక ఫాస్ట్ బౌలర్ ఇలాంటి ఘనత అనుకున్నటువంటి దశ నుంచి ఏకంగా 700 వికెట్లకి చేరటం అనేటువంటిది అండర్సన్ కమిట్మెంట్కి, గాయాలైనా కూడా దాని నుంచి ఎలా బయటపడాలి, తిరిగి ఎలా కెరియర్ని కొనసాగించాలి అనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా జేమ్స్ అండర్సన్ నిలుస్తాడు. అందుకనే అండర్సన్కి క్రికెట్ హిస్టరీలో, క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. టీఎస్ న్యూస్ విషింగ్ జేమ్స్ అండర్సన్ ఏ హ్యాపీ
రిటైర్మెంట్ లైఫ్. రిటైర్ అయిన తర్వాత బహుశా తన యొక్క సర్వీసెస్ని ఇంగ్లాండ్కి కానీ లేకపోతే కామెంటరీ బాక్స్లో తన యొక్క సేవలు అందించి క్రికెట్కి మరింత కాలం సేవలు అందిస్తాడు అని చెప్పేసి అని భావిద్దాం. కాకపోతే చాలా పొదుపరి, కేవలం తనకి బాగా క్లోజ్ ఉన్నటువంటి అలాంటి మితభాషి కామెంటేటర్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఇప్పుడు అభిమానులు ఆలోచిస్తున్నటువంటి విషయం. ఏదైనా కానీ అండర్సన్ మరొక కొత్త ఇన్నింగ్స్ తోటి క్రికెట్కి మరింత సేవ చేస్తాడు అని చెప్పేసి అని ఆశిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.